తమ్మి ఛాంపియన్ సినిమా చేయనికి మస్తు రోజులు ట్రైనింగ్ చేసినావా ఏంది 3 ఏళ్ళు ఒకటే పరి రాలేదు పెళ్లి సందడి తర్వాత 3 ఏళ్ళు ఏం చేయలా లిటరలీ 3 ఏళ్ళు చాలా అంటే కోవిడ్ ఇది అంతా 3 ఏళ్ళు వెళ్ళిపోయినాయి. దాని తర్వాత 1.5 year బ్యాకే మేము షూట్ స్టార్ట్ చేసాము. ఎందుకు వద్దనుకున్నావు, గ్యాప్ ఎందుకు తీసుకున్నావు అంటే నేను మరీ చిన్నపిల్లనండి, 21 సంవత్సరాలకి హీరోగా అంటే సో ఇది కరెక్ట్ ఏజ్ అని నా ఫీలింగ్. ఎవరికైనా 25-26 ఫేస్లోకి మెచ్యూరిటీ అర్థమవుతుంది. యాక్టింగ్ చేయాలంటే మనకి ఇమోషన్స్ తెలియాలి. యాక్టింగ్ చేయాలంటే ఇప్పుడు బాధలు ఇమోషన్స్ ఇవన్నీ తెలియాలి. అవి చిన్న వయసులో మనకి పలకపోవచ్చు మొహం మీద. ఎందుకంటే కానీ అట్లా అంటున్నావు కాంతామే, నువ్వు ఆ సినిమాలో మంచిగా చేసినావు, పెళ్లి సందడిలో ఏమైనా చేసినావా, మంచిగా చేసినావు, ముద్దుగా అనిపించింది. ఆ పిల్ల కూడా లీల కూడా మంచిగా చేసింది, శ్రీలీల కదా. శ్రీలీల కూడా మొదటి సినిమా, నీకు కూడా మొదటి సినిమా. ఏమని చేసిండ్రు పోరలు ఇద్దరు పోటా పోటీ చేసిండ్రు, బాగా చేసిండ్రు. నాకు మీ నాయన గురించి ఒక ముచ్చట అడుగుదాం అనిపించింది. ఈ ఛాంపియన్ సినిమాలో ఈ రాజిరెడ్డి పాత్రకు మీ నాయన ఎందుకు తీసుకోలేరు? లేదండి, మా నాన్న అసలు ఎప్పుడు ఆ ఆలోచన కూడా మాకు రాలా. కలిసి నటిద్దాం అంటే ఇంకా ఉంది కదండి, చాలా ఏళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా ఇప్పుడే వచ్చా నేను. సో ఇంకా టైం ఉందండి. ఇద్దరు హీరోలు అని పెట్టుకొని చేయొచ్చు మీ ఇద్దరు కదా. ఏం మారలేదు, శ్రీకాంత్ అన్న అట్లనే ఉన్నాడు. అవును. ఇప్పుడు నువ్వు ఒక్కడివేనా, మీ తమ్ముని ఇట్లా బాలనటుని లెక్క దించుదాం అనుకుంటురా? లేదండి, ప్రస్తుతానికి నేను ఒక్కడనే. తను ఏం చేస్తాడో, తనకి ఇంకా స్కూల్ అవ్వాలి, కాలేజ్ అవ్వాలి, దాని తర్వాత తనేం డిసైడ్ అవుతాడో ఇంకా తన ఇష్టం అండి. ఇంకా నీకు ఈ కథ చెప్పినప్పుడు నీ మనసుకి ఎట్లా అనిపించింది తమ్మి? బైరన్పల్లి కథ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు నువ్వేమో ఇంగ్లాండ్, ఈయననేమో పోవాలి ఇంగ్లాండ్ పోవాలి, ఎట్లనన్నా ఇంగ్లాండ్ పోవాలి. నీ ఇంగ్లాండ్ ముచ్చట చల్లగుండు. నాకైతే యాస్టకి వచ్చింది, అరే ఏమన్నా ఇంగ్లాండ్ కోరికన ఈ పిల్లగానికి అనిపించింది. అంత ఖర్చుతోటి ఉంటావు కదా ఇంగ్లాండ్ ముచ్చటలా. అసలు నువ్వు ఆ బైరన్పల్లిలకు మల్లంగానే మొత్తం మరలిపోయినావు. ఆ ముచ్చట చెప్పినప్పుడు నీకు ఏమనిపించింది? లేదండి, ఇది నిజంగా జరిగిన ఒక కథ అండ్ చాలా మందికి తెలియదు. బైరాన్పల్లిలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. మనకి జలియన్వాలా బాగ్ గురించి విన్నాం. మా బైరాన్పల్లిలో ఇలాంటిది ఒక విషయం జరిగిందని మన ఎవరికి తెలీదు. సో అదొక న్యూ ఇంట్రెస్టింగ్ పాయింట్. దానికి ఒక బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు అనే పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దానికోసమే నేను ఆగి కరెక్ట్గా చేసి ఇంకా రిలీజ్ చేసాం. అండ్ హ్యాపీగా జనాలందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎస్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము థియేటర్స్కి వెళ్తా ఉన్నాం, అందరూ ఇంకా బేసిక్గా ఫ్యామిలీస్ ఉన్నారు ఎక్కువ.